94,000 మెజారిటీతో జయకేతనం ఎగరవేసిన తరువాత ఒక సమర్థుడైనటువంటి యువకుడికి మంగళగిరిని తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి అప్పచెప్తారు అని చెప్పి అనుకుంటే కాకలు తీరినటువంటి రాజకీయ యోధుడికి అప్పచెప్పారు. ఇది ఒక రకంగా పాజిటివే. దీంట్లో నెగిటివ్ కూడా ఉంది. ఈ బాధ్యత కాస్త బరువు అనిపించడం లేదా? బరువేం కాదు బాబు, ఇట్ ఈస్ ఏ ఛాలెంజ్ ఫర్ మీ. ఎందుకంటే మాకున్న రాజకీయ అనుభవం కానీ, రాజకీయ క్రెడిబిలిటీ మా ప్రాంతంలో కానీ, వీటన్నిటిని కౌంట్ చేసుకుంటే మంగళగిరి నియోజకవర్గంలో ఒక్క వేమారెడ్డి మాత్రమే దీన్ని సాధించగల సత్తా ఉంది. కారణం, మాది డిసిప్లిన్ గల సిస్టంగా ఇప్పటివరకు నడిపించుకొస్తున్నాం ఈ ప్రాంతాన్ని. 14కు ముందు ఏనాడు కూడా ఎక్కడ డబ్బు అనేది ప్రాధాన్యత ఎక్కువ లేకుండా మంగళగిరి కాన్స్టిట్యున్సీని అతి తక్కువ దీంతో నేను నడిపించుకుంటూ వచ్చాం. ఆర్థికమైన వనరులు ఎక్కువగా అవసరం లేని పరిస్థితులు. సో ఈ కమ్యూనిస్టులు బేస్ ఉన్న ఈ ప్రాంతం, మంగళగిరి టౌన్ వరకు అయితే సిపిఐ ఎక్కువగా ఉండేది, మాకు తాడేపల్లికి ఎక్కువగా సిపిఎం ఉండేది. వీళ్ళిద్దరి మధ్యలో మేము ఉండేవాళ్ళు. ఉన్నా కూడా ఒక సిస్టమేటిక్గా తీసుకొచ్చి తెలుగుదేశం ఆవిర్భావం అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే వాళ్ళు గెలవడం జరిగింది ఇక్కడ. మొన్న ఇతను గెలిచాడు. ఇతను గెలవడానికి సరే చాలా కారణాలు ఉన్నాయి, మాలో కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, సంస్థాగతంగా కానీ పార్టీలు కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని కూడా అధిగమించి స్థానిక పరిస్థితులన్నింటినీ కూడా అవపోసన పట్టి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అర్థం చేసుకోగల శక్తి, సామర్థ్యాలు, అనుభవం ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నా. డెఫినెట్గా మళ్ళీ రేపు 29 ఎలక్షన్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది.